నీతిమంతుడా దయను చూపిన దయామయుడా నీతి నేర్పిన నీతిమంతుడా దయను చూపిన దయామయుడా విశ్వాసులారా, ఈరోజు మనందరం కూడా ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉండగా గడిచిన కాలమంతయు కూడా
దేవాది దేవుడు మనందరినీ కూడా తన యొక్క రెక్కల కింద కాచి కాపాడుతూ తన యొక్క అనంతమైన ప్రేమను చూపిస్తూ మనలను దీవించినటువంటి ప్రభువు దివ్య సప్రసాద రూపంలో మన ముందు వేంచేసి ఉండగా ఆ యొక్క ప్రభువునకు మన యొక్క హృదయములను మనసు అర్పించుకుంటూ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయముతో ప్రభువుని ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఎంతో పవిత్రమైన సమయము. మనందరినీ ప్రేమించి ఈ లోకాన్ని రక్షించే నిమిత్తము యేసు ప్రభు మన కోసము పశువుల పాకలో పేదవానిగా జన్మించి లోకాన్ని రక్షించి ఈ సమయంలో ప్రత్యేకంగా ఆ పరమును వీడి ఈ భూలోకానికి ఈ పరిశుద్ధమైన బలిపీఠం మీదకి వేంచేసి వచ్చి ఉన్నారు. మనలను పరిపాలించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, అనునిత్యము కూడా తన యొక్క కృపా కాపుదలలో మనందరినీ కూడా నడిపించేటువంటి దేవుడు. మన జ్ఞానమునకు మూలము,
సర్వవరములకు ఓట అయినటువంటి దేవుడు ఇదిగో మన మధ్యన ఉన్నారు. గడిచిన కాలమంతా కూడా, సంవత్సరం అంతా కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడినందుకు ఆ ప్రభువుకి స్తోత్రాలు తెలియచేసేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించారు. ఈ కొద్దిపాటి సమయంలో పరిపూర్ణమైన హృదయముతో, మనసుతో ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడయ్యవలసినటువంటి దేవుడు మన స్తుతులని సింహాసనంగా చేసుకొని ఆ సింహాసనం మీద ఆసీనుడవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మనం చేసేటువంటి స్తుతి, చేసేటువంటి ఆరాధన, చేసేటువంటి ప్రార్థన, చెప్పేటువంటి కృతజ్ఞత ఇవన్నీ కూడా ఆ ప్రభు స్వీకరించి ఆ సింహాసనం మీద ఆసీనుడవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, ఆయన నామాన్ని మహిమపరిస్తే మన స్థితిగతులను దేవుడు మారుస్తాడు. మన స్థితిని మార్చడానికి, మనం చేసేటువంటి ఆరాధనా భావాన్ని స్వీకరించడానికి ఆ ప్రభు మన మధ్యలోనికి వేంచేసి ఉన్నారు. మన మనసులను విప్పి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించుదాం. ఆ ప్రభువుని ఆరాధన చేసుకుందాం. ఆయన పరిశుద్ధ నామాన్ని మనందరం కూడా ఈ సమయంలో ప్రకటిస్తూ, ఆరాధిస్తూ మహిమపరచుదాం. ఈ సమయంలో గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ఆ ప్రభువును తలంచుకొని ఆ ప్రభువుకి మనం స్తోత్రాలు, వందనాలు తెలియచేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరూ కూడా చేతులు పైకెత్తి ఇప్పటి వరకు విన్నటువంటి ఆ దైవాది దేవుని గురించి నీకు, నాకు, మనందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభు చేసినటువంటి కార్యాలకు గాను మనము ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనందరం కూడా ఘనంగా కొనియాడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా మంచి కాపరి యేసయ్యా వందనం, మా మంచి కాపరి యేసయ్యా వందనం, మమ్ములను నడిపిస్తున్న యేసయ్యా వందనం, మమ్ములను నడిపిస్తున్న యేసయ్యా వందనం, మమ్మల్ని నడిపిస్తున్న యేసయ్యా స్తోత్రం, మమ్మలను నడిపిస్తున్న యేసయ్యా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మమ్మలను క్షమిస్తున్న యేసయ్యా వందనం, మమ్మలను క్షమిస్తున్న యేసయ్యా వందనం, మమ్మలను క్షమిస్తున్న యేసయ్యా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. మా మంచి కాపరి యేసయ్యా వందనం. మా మంచి కాపరి యేసయ్యా వందనం. మా మంచి కాపరి యేసయ్యా స్తోత్రం. కరుణామయుడా వందనం. కరుణామయుడా స్తోత్రం. కరుణామయుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ విశ్వాసులారా, దేవాది దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి ఉన్నారు. ఏ విధముగా ప్రేమించి ఉన్నారంటే, మనందరినీ కూడా గడిచిన సంవత్సరం అంతయు కూడా తన యొక్క రెక్కల కింద భద్రపరచి ఎంతో ప్రేమతో ఆదరించి కాచి కాపాడినటువంటి ప్రభువు, మన దివ్య సప్రసాద ప్రభు ఈరోజు మన ముందు ఏం చేసి ఉండగా, ఆ యొక్క ప్రభువుని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో స్తుతించుకుంటూ ఆరాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరము కూడా లేచి నిలబడి ఈ యొక్క స్తుతి గీతము ద్వారా ప్రభువుని ఆరాధించుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకోండి. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎడారిలో ఉంటూ ఉండగా మన్నాను కురిపించినటువంటి ప్రభువు, బండ నుండి నీళ్ళిచ్చినటువంటి ప్రభు మన ముందు ఉండగా ప్రభుని స్తుతించుకున్నాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవాయీరే చూచుకొను, యెహోవాయీరే చూచుకొను, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే,
ఆరాధన నీకే. అందరూ కలిసి గట్టిగా ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ స్తుతించుదాం. నీకే ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మహిమ ఘనతకు అర్హుడైన దేవా, గడిచిన కాలమంతయు కూడా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క రెక్కల మాటను, నీ యొక్క అనంతమైన ప్రేమను చూపించి మమ్మలను ప్రేమించినందుకు స్తోత్రాలు. ఓ ప్రభువా, ఈరోజు ఈ యొక్క సమయంలో కొద్ది క్షణాలలో ఈ యొక్క సంవత్సరమును ముగించుకొని మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉండగా మమ్మల్ని దీవించండి. ప్రత్యేకముగా మా ఈ విశ్వాసులను మీరు ఆశీర్వదిస్తూ వాక్యానుసారం జీవిస్తూ ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞులై జీవించు భాగ్యమును మాకు ప్రసాదించమని నీ యొక్క వాక్యమును మా యొక్క మనసులో పదిలపరుచుకుంటూ ఆ యొక్క వాక్యానుసారం జీవించే గొప్ప మనసును మాకు దయచేయమని ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా కూర్చుందాం. నూట 18వ కీర్తన 24వ వచనము ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు, మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. ప్రియ విశ్వాసులారా, ప్రతిరోజు కూడా మనకు ప్రభు ఇచ్చినటువంటి బహుమానము. ప్రతిరోజు కూడా ప్రభు మనకు తన యొక్క అనంతమైన ప్రేమను చూపించేటువంటి గొప్ప కరుణ, ప్రభు యొక్క స్పర్శను మనందరము కూడా ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉంటాం. ప్రభు యొక్క ప్రేమను రుచి చూస్తూ ఉంటాం. ప్రభు యొక్క కారుణ్యాన్ని ఎల్లప్పుడూ కూడా కనివి తీరా మనము మన యొక్క కనుల ముందు చూస్తూ గాంచుతూ మన యొక్క జీవితాల్లో అనుభూతి చెందుతూ ఉంటాం. గడిచిన కాలమంతయు కూడా అనగా 2025 సంవత్సరమంతయు కూడా దేవాది దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదించారు, దీవించారు. ఈరోజు ప్రభువునకు కృతజ్ఞతలు తెలియచేసుకోవటానికి, రాబో సంవత్సరంలో ప్రభు మనలను దీవించాలని ప్రార్థించటానికి మనందరము కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రభు యొక్క దీవెనలను పొందుకోవటానికి సిద్ధపడి ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, కొద్ది క్షణాలు, కొన్ని నిమిషాలలో ఈ యొక్క సంవత్సరం ముగియబోతూ ఉన్నది. 2025 అనేటువంటి పుస్తకము కొద్ది క్షణాలలో మూయబడబోతూ ఉన్నది. ఆ యొక్క పుస్తకంలో ఎన్నో పేజీలు ఉండి ఉండవచ్చు. మన యొక్క జీవితాన్ని 365 రోజుల కంటే ఎక్కువ పేజీలు రాసుకొని ఉండవచ్చు. ఆ యొక్క పుస్తకంలో ఎన్నో సంతోషాలు, ఆనందాలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, ఎన్నో ఆశీర్వాదాలు కలిగి ఉన్నటువంటి పుస్తకము 2025 పుస్తకం. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో మనందరము కూడా ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రభువుని చూస్తూ మనము ఆరాధిస్తూ ఉండగా, ప్రభువుని చూస్తూ కంప్లైంట్ చేయటానికి కాకుండా ప్రభువుని చూస్తూ ప్రభువునకు వందనములు, కృతజ్ఞతలు తెలియచేయటానికి మనందరము కూడా ఇక్కడ ఉన్నాం. దేవుడు మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, ఉద్యోగాన్ని ఇచ్చారు, విశ్వాసాన్ని ఇచ్చారు. ఇదిగో సంతోషంగా జీవించటానికి మంచి వాతావరణాన్ని కూడా మనకు ప్రసాదించారు. వీటన్నిటికంటే ముఖ్యముగా సజీవ లెక్కలో ఉంచి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఒక చిన్న అవకాశాన్ని కూడా ప్రభువు మనకు ఇచ్చారు. కాకపోతే 2025 సంవత్సరంలో ప్రభువు మనకు చేసినటువంటి మేలులన్నింటినీ కూడా తలంచుకోవటానికి ఈరోజు ఇక్కడ ఉండి ఉండగా మనందరము కూడా ప్రభువుని చూస్తూ ఆరాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాలాలు మారుతూ ఉంటాయి, సమయం గతించిపోతూ ఉంటుంది, సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి, క్యాలెండర్లో పేజీలన్నీ కూడా తిరగబడిపోతూ ఉంటాయి. కానీ హెబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధముగా ఉంటూ ఉన్నది: నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును అని మనందరము కూడా తెలుసుకొని ఉన్నాం. సృష్టి ఆరంభము నుంచి నేటి వరకు, ఈ క్షణం వరకు మన యొక్క జీవితంలో ఎన్ని అనుభూతులను మనం అనుభవించినప్పటికీ కూడా, కష్టాలు అనుభవించినా, ఎన్నో సంతోషాలను అనుభవించినా, ఇదిగో అదంతయు కూడా ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రియ విశ్వాసులారా, ఒక సమయంలో ఒక విశ్వాసి తన యొక్క స్నేహితుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు: ఈ సంవత్సరం అంతయు కూడా నాకు బాగాలేదు, ఈ సంవత్సరము నాకు సరిగా లేదు, తరచుగా నాకు జ్వరం వస్తూ ఉన్నది, నా కుటుంబ సభ్యులందరూ కూడా అస్వస్థతకు లోనవుతూ ఉన్నారు, నేను ప్రభువునకు థ్యాంక్స్ చెప్పనని అంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ యొక్క స్నేహితుడు ఏ విధంగా అంటూ ఉన్నాడంటే, ఈ వాక్యాలను పలికినటువంటి తన యొక్క జీవిత అనుభూతిని పంచుకున్నటువంటి స్నేహితుడితో కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. నువ్వు 3 పూటలా కడుపు నిండా తిన్నావా అని అడిగాడు. ఆ స్నేహితుడు అన్నాడు,
అబ్బో చాలా బాగా కడుపు నిండా తిన్నాను, ప్రతిరోజు పిండి వంటలే, రుచికరమైనటువంటి భోజనం తిన్నాను అన్నాడు. రెండవ ప్రశ్నగా కంటి నిండా నిద్రపోయావా, ప్రశాంతంగా నిద్రపోయావా అంటే చాలా మంచిగా తినటం, కడుపు నిండా తినటం, ప్రశాంతంగా పడుకోవటం చాలా సంతోషమైనటువంటి జీవితం నాదే అన్నారు. మరి చిన్న చిన్న విషయాలు, జ్వరము అస్వస్థతను పట్టుకొని ప్రభువునకు కృతజ్ఞతలు తెలపటం మంచిది కాదు. ఇదిగో మనిషికి కావలసినది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అని ఒక తత్వవేత్త అంటూ ఉంటాడు. ప్రియ విశ్వాసులారా, అటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావే. ఈరోజు నీ యొక్క జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను పొంది ఉన్నావే, దేవుని యొక్క కృపను పొంది ఉన్నావే, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నావే. ఇంత మంచి విశ్వాసాన్ని పొందుకొని ప్రభు యొక్క దీవెనలను ఎల్లప్పుడూ పొందుకుంటూ ఉన్నటువంటి నీవు ఈ చిన్న చిన్న జ్వరము అస్వస్థతలను బట్టి ప్రభువునకు కృతజ్ఞతలు తెలపటం మానివేసి ప్రభువునకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళి తొందరగా అని ఆ స్నేహితుడు అంటూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులరా, ఆ సమయం రానే వచ్చినది. మనందరి యొక్క జీవితాలలో ప్రభువునకు కృతజ్ఞతలు తెలియపచే సమయం రానే వచ్చినది. ఇదిగో క్రీస్తు ప్రభువే తనను తాను బలిగా అర్పించుకోవటానికి సిద్ధపడుతూ ఉన్న సమయంలో తనకు సిలువ భారము, ఆ తరువాత శ్రమలు, మరణం అవన్నీ కూడా ప్రభువునకు తెలిసినప్పటికీ కూడా మనందరం కూడా చూస్తూ ఉంటాం. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా ఉంటూ ఉన్నది. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనము. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసుగుచు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని తన యొక్క శరీరమును, దివ్యమైనటువంటి శరీరమును మనకు ప్రసాదించారు. ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే, శ్రమలు తన కంటి ముందు కనపడుతున్నప్పటికీ కూడా ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈరోజు మన ముందు కనులు మూసుకున్నట్లయితే ఎంతో సుందరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అంత సుందరమైనటువంటి జీవితం మన ముందు కనపడుతూ ఉన్నప్పుడు ఈరోజు మనం చేయవలసినది ప్రభువు వలె కృతజ్ఞతలు తెలియచేయాలి. అదే విధముగా లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనం గమనించినట్లయితే 10 మంది కుష్టి రోగుల యొక్క స్వస్థతను చూస్తూ ఉంటాం. అందరూ కూడా తిరిగి వెళుతూ ఉన్నారు. వారి యొక్క ప్రధాన అర్చకులకు చూపించటానికి, యాజకులకు చూపించటానికి వెళుతూ ఉండగా దారి మధ్యలో స్వస్థత పొందినటువంటి, అందరూ కూడా స్వస్థత పొందిన ఒక్క కుష్టి రోగి మాత్రమే ప్రభు చెంతకు వచ్చి యేసు పాదములపై సాగిలపడి కృతజ్ఞత తెలిపాను. ఇదిగో మనందరి యొక్క జీవితంలో కూడా మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఈ క్షణాన దేవుని యొక్క దీవెనలను అనుభవిస్తూ ఉన్నాం, ప్రభు యొక్క కృపను అనుభవిస్తూ ఉన్నాం, ప్రభు యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం. ప్రభు ముందు సాగిలపడి ఈరోజు మోకరించి ప్రభువునకు స్తోత్రాలు తెలియచేయాలి. ఆ యొక్క కుష్టి రోగి వలె కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండటం మన యొక్క జీవితాన్ని నైజముగా మార్చుకోవాలి. ప్రియ విశ్వాసులారా, తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధముగా ఉంటూ ఉన్నది. ప్రభు పలుకుతూ ఉన్నాడు, అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండు అని. దాని ముందు సదా ప్రార్థింపుడు అని ఇక్కడ 17వ వచనంలో చూస్తూ ఉంటాం. చాలా చిన్న వచనం బైబిల్ గ్రంథంలో. సదా ప్రార్థింపుడు, అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండు అని చూస్తూ ఉండగా ఈరోజు ప్రతి సమయమున, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ కూడా మనం ప్రభువునకు కృతజ్ఞతలు తెలియచేయాలి. ప్రియ విశ్వాసులారా, దేవాది దేవుడు ప్రేమపూరితుడని మనందరం కూడా కనివి తీరా మన యొక్క జీవితాన్ని చూసుకొని మనం తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి జీవితాన్ని మనం పొందుకొని ఉండగా ప్రత్యేకించి ఈరోజు ద్రాక్షవల్లి సమయంలో ప్రభు మాట్లాడే సమయం, నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండు అని ప్రభు పలుకుతూ ఉండగా ప్రభు మన యందు ఉండటానికి సిద్ధపడి ఉన్నాడు, మనలను ఆశీర్వదించడానికి సిద్ధపడి ఉన్నారు. మనము గమనించవలసి, మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని మనం చేయవలసిన పని ఏమిటంటే, ప్రభు యందు మనం ఉండామా, ప్రభు యొక్క జీవితంలో మనం పాలు పంచుకుంటూ ఉన్నామా అని మనం గమనించాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేయాలి. సిలువపై ఉన్నటువంటి దొంగవాడు కరెక్ట్గా 6 గంటలంటే 6 గంటలు ప్రభుతో సమయాన్ని గడిపి
పశ్చాత్తాప హృదయముతో కృతజ్ఞత హృదయమును కలిగి నిత్య జీవితాన్ని ఫ్రీ టికెట్గా పొందుకున్నాడు. ఈరోజు మనందరము కూడా ఎన్నో మేలులను పొందుకొని ఉండగా, మీరు నా యందు ఉండుడు నేను మీ యందు ఉండును అని ప్రభు పలుకుతూ ఉండగా, మన ముందు ఉన్నటువంటి దివ్య సప్రసాద ప్రభువు ముందు కొద్ది క్షణాలు మౌనం వహించి ప్రార్థన చేసుకుంటూ, దేవుని యందు మన యొక్క జీవితం ఎల్లప్పుడూ ఉండాలని, ప్రభువుపై ఆధారపడి జీవించి ఫలించేటువంటి పుష్పములుగా మన యొక్క జీవితం ఫలభరితం అవ్వాలని, మన యొక్క గడిచిన కాలమంతా కూడా ప్రభు మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క మేలులకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, కొద్ది క్షణాలు మౌనం వహించి ప్రభునకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ, వ్యక్తిగతంగా మన యొక్క జీవితాన్ని యొక్క దివ్య సప్రసాద ప్రభువు ముందు అర్పించుకుందాం. నా హృదిలో కొలువైన దేవా, నిన్ను ఆరాధించెద ప్రభువా. కొలువైన దేవా, నిన్ను ఆరాధించెద ప్రభువా. నీవు చేసిన మేలులకై స్తుతులర్పించెద నా ప్రభువా. స్మరించెదను, స్తుతించెదను, ప్రణుతించెదను నా యేసువా. స్మరించెదను, స్తుతించెదను, ప్రణుతించెదను నా యేసువా. నా యేసువా, నా హృదిలో కొలువైన దేవా, నిన్ను ఆరాధించెద
ప్రభువా. పరలోకము నీ సింహాసనం, భూలోకము పాదపీఠము. పరలోకము నీ సింహాసనం, భూలోకము నీ పాదపీఠం. నా హృదినే గుడిగా మలచితిని, నా హృదినే గుడిగా మలచితిని. నాలో నివసింపవా నా ప్రభువా, నాలో నివసింపవా నా ప్రభువా. స్మరించెదను, స్తుతించెదను, ప్రణుతించెదను నా యేసువా. స్మరించెదను, స్తుతించెదను, ప్రణుతించెదను నా యేసువా. నా హృదిలో కొలువైన దేవా, నీకు ఆరాధించెద ప్రభువా. నా హృదిలో కొలువైన దేవా, నిన్ను ఆరాధించే ప్రభువా. నీవులేని నా జీవితము శూన్యము, నీవు పిరే నాకు జీవము. నీవులేని నా జీవితం శూన్యము, నీవు పిరే నాకు జీవము. నీ సాక్షిగా నన్ను మలచుకొని, నీ సాక్షిగా నన్ను మలచుకొని నన్ను నడిపించవా నా ప్రభువా, నన్ను నడిపించవా నా ప్రభువా. స్మరించెదను, స్మరించెదను, స్తుతించెదను, ప్రణుతించెదను నా యేసువా. స్మరించెదను, స్తుతించెదను, ప్రణుతించెదను నా యేసువా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ఎవరైనా నన్ను పిలుతురేమి, నేను వారికి జవాబునిత్తును అని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రత్యేకంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి మనందరిని దేవుడు దీవించమని, మన ఈ పుణ్యక్షేత్రాన్ని, పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా దీవించమని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
దయగల ప్రభా దివ్య సప్రసాద యేసయ్య, మా యొక్క శ్రీ సభను పరిపాలిస్తున్న మా జగద్గురువులు లేయో పాప్ గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను అందరినీ కూడా దీవించండి ప్రభువా. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ యొక్క సువార్త సేవ చేయటానికి అందరికీ కూడా పవిత్ర ఆత్మశక్తిని, వరాలను ప్రసాదించండి. సకల విశ్వాసులను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ముఖ్యంగా మా యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబాలను దీవించండి, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ నూతన సంవత్సరము అందరి జీవితాలలో గొప్ప వెలుగును ప్రకాశింపచేసే విధంగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, మా యొక్క పుణ్యక్షేత్రములో నిర్మిస్తున్నటువంటి శతాబ్ది దేవాలయాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవాలయ నిర్మాణంలో మాకు తోడుగా ఉండి నడిపించినందుకు, అనేక మంది దాతలను ముందుకు నడిపించినందుకు ప్రభువా మీకు వందనాలు తెలియచేసుకుంటూ, ఆ యొక్క దేవాలయాన్ని త్వరలోనే పరిపూర్తి చేసుకొని మేమందరం కూడా సంతోషంగా, ఆనందంగా ఆ యొక్క దేవాలయములో ప్రార్థనలు, పూజాబలులు సమర్పించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, దాతలను ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరినటువంటి ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఏ తలంపులతో, ఉద్దేశాలతో ప్రభా మా యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నారు, వాటన్నిటిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే వాటన్నిటిని కూడా వారి యొక్క జీవితాలు నెరవేర్చమని, మీ యొక్క కృపా కాపుదల సంరక్షణ వారందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ రోజున ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటూ దివ్య బలి పూజలో పాలు పంచుకోబోతున్న ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. అందరిని దీవించండి, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. శాంతి, సంతోషం, సమాధానంతో వారిని, వారి యొక్క జీవితాలను, కుటుంబాలను కూడా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి మన యొక్క వ్యక్తిగత విన్నపాలను దివ్య సప్రసాద ప్రభు పాదాల ముందు ఉంచుతూ ప్రార్థన చేద్దాం. విన్నవించిన విన్నపములను, హృదయములో దాగి ఉన్న ప్రతి ఉద్దేశాన్ని దివ్య సప్రసాద ప్రభు పాదాల ముందు ఉంచుతూ అందరం కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. పందం పంచేంద్రియము గ్రహించగలుగు విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రాక్ష యేసువునకు పరమ పవిత్ర స్పిరితు సాంతు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడా
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగయుగములో జీవించు పాలన చేయు ఏరిన వారా మాకు అనుగ్రహించండి. అతి పూజ్యుడవు దేవుడే పొడు మాధుర్యం గల వారి నామము నిజ దేవ మనవుడైన యేసు పవనం బైన వారి నామము యేసువు యొక్క దివ్య హృదయం యేసునాథుని పవిత్ర రక్తం పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మానమందును వెంచేసేయుండు యేసునాథుడు బుధచువారైన స్పిరితో సాంక్తు దేవుని తల్లి మరియ మాత మేరీ మాత యొక్క అమలోద్భవం కన్య తల్లియవు వారి నామము ఆమె యొక్క మోక్షారోపణం మరియ భర్త యోసేపు గారు తమ దూతలయందును తమ అక్షశ్రేష్ఠులయందును దేవుడెప్పుడు ఘనముగా పడునుగాక.